హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రుక్మిణి ఫ్యాషన్. నేను మీకు ఈరోజు ఒక 32 సైజు బ్లౌజ్ కటింగ్, అంటే 32 సైజ్ అనమాట. ఇది బ్లౌజ్ది ప్రిన్సెస్ కట్ బ్లౌజు. ఆ కటింగ్ చూపిస్తున్నాను మీకు. 25.5 వెస్ట్ ఉంది, దీనికి 13.5 లెంత్ అనమాట. అయితే హార్మోల్ వచ్చేసి మనకి 15 ఉంది, షోల్డర్ వచ్చేసి 13.5 ఉంది. దీనికి ఎలా కటింగ్ చేయాలో నేను చూపిస్తున్నాను మీకు. లెంత్ వచ్చేసి 13.5 వేసుకున్నాను ఫస్ట్ నేను. తర్వాత మార్కింగ్ వేసుకుందాం. ఎక్స్ట్రా కటింగ్ కొంచెం ఒక ½ ఇంచ్ ఎక్కువ వేసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 13.5 ఉంది కదా, దానికోసమని నేను 4.5 మాత్రమే వేస్తున్నాను. 4.5 అంటే 9 ఇంచెస్ అనమాట. 9 ఇంచెస్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఒక 10 ఇంచ్ కొంచెం తక్కువ తీసుకున్నాను అనమాట. 5 ఇంచ్ డబల్ మీద పెట్టుకున్నాను. దీనికి ఒక హార్మోల్ వచ్చేసి 15.5 హార్మోల్ సైజు చూడండి. 15.5 రాలేదు, ఇంకొంచెం ఎక్కువ తీసుకొని దాన్ని 15.5 చేస్తున్నాను. ఎందుకంటే 15 కదా హార్మోల్ సైజు, సో దానివలన 7.5 చేశాను. ఇప్పుడు నెక్ వచ్చేసి 2.5 పెట్టుకున్నాను, ఫ్రంట్ నెక్కి, బ్యాక్ నెక్కి సారీ. అయితే నేను 2 ఇంచెస్ స్టిచ్చింగ్ కోసం వదిలేను అనమాట. షోల్డర్ స్టిచ్చింగ్ వస్తుంది కదా ఆ అమ్మాయికి, అంటే దీని షోల్డర్ స్టిచ్చింగ్ అయిన తర్వాత 2 ఇంచెస్ మనకు మిగిలాలి. సో దానివల్ల 2 ఇంచెస్ 2.5 పెట్టుకున్నాను నేను అక్కడ. ఇప్పుడు కింద మార్కింగ్ అంటే వెస్ట్కి మార్కింగ్ కూడా వేసి ఉన్నాను 25.5. ఎక్కడెక్కడ మనం స్టిచ్చింగ్ వేయాలో అక్కడ మాత్రం మనం ఖచ్చితంగా మార్కింగ్ వేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. ఫ్రంట్ పార్ట్లో ఏముందంటే ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ మీద వేసేసి, ఫ్రంట్ ఓపెన్ మన సైడ్ ఉంటుంది ఫ్రంట్ కటింగ్ చేసినప్పుడు. బ్యాక్ పీస్ ఫ్రంట్ మీద పెట్టి సెట్ చేశాను నేను. సేమ్ హార్మోల్ అంతా సేమ్ టు సేమ్ అలాగే పెట్టుకొని, సైడ్లలో మాత్రం పక్కలో సైడ్లలో మాత్రం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కిందికి కూడా ఒక ½ ఇంచు, బాటమ్కి దానికి ½ ఇంచ్ మాత్రం పెట్టుకొని మిగతాదంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పీస్లో నేను ఫ్రంట్ నెక్ నాకు కొలత ఎంత ఉందో తీసుకొని ఆ కొలత ప్రకారమే ఫ్రంట్ నెక్కి దీని మీద మార్కింగ్ వేయాల్సి ఉంటుంది. నాకు 6 ఇంచెస్ ఉంది, సో 6 ఇంచ్కి నేను మార్కింగ్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు పాయింటెడ్ మార్కింగ్ వస్తుంది మనకి. పాయింటెడ్ ఒక 11.5 వచ్చింది. తర్వాత అక్కడికి చిన్న సైజు కాబట్టి ఒక 3.5 లేకపోతే 3.25 అంతా పెట్టుకుంటే సరిపోతుంది మనకి. ఎక్స్ట్రా కటింగ్ కోసం హార్మోల్కి మార్కింగ్ వేస్తున్నాను నేను. ఎక్స్ట్రా కటింగ్ మార్కింగ్ వేసుకున్న తర్వాత కట్ చేసేద్దాము. తర్వాత ప్రిన్సెస్ కట్ కింద నుంచి 3 ఇంచెస్, మధ్య నుంచి 4 ఇంచెస్ అనమాట. ఒక 1-2 మనం డాట్స్ వేసుకుంటాం కదా, అట్లా 2 ఇంచెస్కి మార్కింగ్ కింద బాటంలో వేసేసుకోవాలి. చూడండి, మార్కింగ్ని గమనించండి, బాగా మీకు అర్థమవుతుంది. ఇట్లా కట్ చేసేయాలి. ప్రిన్సెస్ కట్ రెడీ అనమాట. మీకు చెస్ట్ ఎక్కువగా ఉంటే మాత్రం క్రాస్ ఎక్కువ తీసుకోవాలి కింద బాటంలో, లేకపోతే కొంచెమే తీసుకోవాలి క్రాస్. అక్కడ 1.5 ఇంచ్ మాత్రమే తీసుకున్నాను నేను చెస్ట్ సైజ్కి. ఇప్పుడు స్లీవ్ కటింగ్ వేసుకుంటున్నాను. స్లీవ్ కటింగ్ వచ్చేసి నాకు లెంత్ 4.5, 10 ఇంచెస్ రౌండ్ అనమాట, స్లీవ్ రౌండ్. సో నేను ఇట్లా మార్కింగ్ వేసుకున్నాను అనమాట. చూడండి, ఇట్లా వేసి కట్ చేసేసుకోవాలి. హార్మోల్కి సెట్ చేయాలి, హార్మోల్కి స్లీవ్స్ లూజ్కి అంతా సెట్ చేసేసి మార్కింగ్ వేసి ఇట్లా కట్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఎక్స్ట్రా కటింగ్ అంటే ఎక్కడెక్కడ మార్కింగ్ స్టిచ్ వేయాలి అక్కడ మార్కింగ్ వేసుకోవాలన్నమాట కత్తెరతోని. ఇప్పుడు ఎక్స్ట్రా కటింగ్ తీద్దాం. ఫ్రంట్ పోర్షన్లో స్లీవ్ ఫ్రంట్ పోర్షన్కి ఎక్స్ట్రా కటింగ్ తీసేసేయాలి. అట్లాగా ఒక ½ ఇంచు తీసిన తర్వాత ఇప్పుడు అక్కడ మధ్యలో పెట్టి స్టిచ్ చేసుకోవాలి, మార్కింగ్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ నేను కట్ అంటే మెయిన్ పీస్ కట్ చేస్తున్నాను. బ్యాక్ పీస్ మెయిన్ పీస్ మీద పెట్టాను అనమాట. చూడండి, స్టిచ్చింగ్ కోసమని పైన ½ ఇంచ్ వదిలేసుకొని మిగతాదంతా కట్ చేసుకోవాలి. అంటే కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలి, మెయిన్ పీస్ సమంగా కట్ చేయకూడదు. కింద బాటంలో ఒక 1 ఇంచ్ వదిలేను నేను, సైడ్లలో కూడా ఒక 1 ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకొని కట్ చేస్తున్నాను. టోటల్గా అరౌండ్ 1 ఇంచ్ టోటల్గా వదిలేసుకుంటే నీట్గా స్టిచ్చింగ్ చేసినప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా పీస్ మనం కట్ చేసేసుకోవచ్చు దాన్ని. ఇలాగా బ్యాక్ పార్ట్ కట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి యాజ్ టీజ్ సేమ్ ఎట్లా బ్యాక్ పార్ట్ కట్ చేసినామో అట్లనే దీన్ని కూడా పెట్టుకొని స్టిచ్చింగ్ కోసం అని ఒక 1 ఇంచ్ వదిలేసి కట్ చేసేయాలన్నమాట. ఇలాగా దీన్ని కూడా ఒక అరౌండ్ ఒక ½ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ వదిలేసుకొని కట్ చేసుకోవాలి. సమంగా కట్ చేయకూడదు మెయిన్ పీస్ ఎప్పుడు. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ సైడ్ పీస్ ఉంది కదా, అది కట్ చేసుకోవాలి. 2 రెఫల్స్ వస్తాయి దాంట్లో. దానికి కూడా అంత సేమ్ యాజ్ టీస్ ఒక 1 ఇంచ్ రౌండ్ వదిలేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ చూడండి, సేమ్ ఒక బర్డ్ ఉంది, స్లీవ్స్కి బర్డ్ వేస్తాం. దాని మధ్యలోకి తీసుకొని కరెక్ట్గా అట్లా మధ్యలో పెట్టుకొని స్లీవ్స్ మనం లైనింగ్ కట్ చేస్తున్నాం కదా, మధ్యలోకి డిజైన్ ఏదున్నా మధ్యలో కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి మనం కత్తెరతోని. స్లీవ్స్ సేమ్ పెట్టేసుకొని పైనుంచి ఒక 1 ఇంచ్ వదులుకోవాలి పైన. దీనికైనా మెయిన్ పీస్ ఖచ్చితంగా ఒక 1 పీస్ వదులుకోవాలి మనం స్టిచ్చింగ్ కోసమని. ఇప్పుడు మెయిన్ బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ మనం తిప్పేసుకుందాము. రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టుకోవాలి. రైట్ సైడ్ మెయిన్ పీస్ మీద లైనింగ్ పెట్టుకొని ఒక సేఫ్టీ పిన్ మధ్యలో మీకు కరెక్ట్గా మార్క్ సెట్ చేసుకొని ఎందుకంటే మధ్యలో అవి హ్యాంగింగ్స్ కోసమని నేను డిజైన్ వేస్తున్నాను కాబట్టి స్టిచ్ వేయడం కుదరదు. సో దానివలన
పిన్స్ పెట్టాను. పిన్స్ పెట్టేసుకొని స్టైల్ డిజైన్ ఎట్లా ఉందో మధ్యలో కరెక్ట్గా సెట్ చేసుకొని తీసుకొని రావాలి. టాప్ మీద సేమ్ బాటమ్ వరకు స్టిచ్చెస్ డిజైన్ ఎట్లా ఉందో డిజైన్ పైనే తిప్పుకొని రావాలన్నమాట. డిజైన్ని నీట్గా స్టిచ్ వేసుకొని రావాలి సైడ్ నుంచి నిదానంగా. స్టోన్ లైన్ ఉంది, ఆ స్టోన్ లైన్కి ఏమీ ఇది కాకుండా టచ్ కాకుండా మీకు రాకపోతే సింగిల్ ఫుట్ కూడా వేసుకోవచ్చు, డబల్ ఫుట్ కూడా వేసుకోవచ్చు. వచ్చేలాగంటే తిప్పుకొని రావాలి సేమ్గా. స్టిచ్చింగ్ వేసుకొచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి స్టిచ్చింగ్ అయిన తర్వాత ఏం చేస్తామంటే ఒక హాఫ్ ఇంచు మాయ పెట్టుకొని మిగతాదంతా కట్ చేసేద్దాము. ఇప్పుడు హాఫ్ ఇంచు మాయ పెట్టుకోవాలంటే మనం అక్కడ ఎక్స్ట్రా చాలా పెట్టుకోవద్దు. ఒక 1 ఇంచ్ అట్లా పెట్టుకుంటే సరిగ్గా తిరగదు నీకు డిజైన్. ఇది పాట్ షేప్ కదా, సో దానివల్ల హాఫ్ ఇంచు చాలు మార్కింగ్. మిగతా అంతా కట్ చేసేస్తాం ఎక్స్ట్రా పీసు. మధ్యలో హ్యాంగింగ్స్కి డిజైన్ చేసినాం కదా, అవి తర్వాత చేసేసుకుందాం. అవి ఇట్లా కచ్చకాలు పెట్టేసి నీట్గా తిప్పేసేయాలి దీన్ని. చూడండి ఇట్లా తిప్పేసుకొని ఒక స్టిచ్ అనమాట గ్రిప్ కోసం అని ఒక లైనింగ్ మీద కింద ఉన్న ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, ఆ పీసు ఈ లైనింగ్ సైడ్ తిప్పుకొని స్టిచ్ వేసుకొని రావాలన్నమాట. టోటల్గా అట్లాగా గ్రిప్ ఉంటుంది దానికి, లైనింగ్కి నీట్గా తిరుగుతుంది అనమాట. అట్లా స్టిచ్ చేసేసుకొచ్చింది టోటల్గా వేసుకురావాలి రౌండ్గా. నెక్ టోటల్ వేసేసేయాలి దీనికి. వేసిన తర్వాత కట్ చేసేసుకొని ఇప్పుడు లైనింగ్ అటాచ్, టోటల్గా లైనింగ్ అటాచ్ చేసుకుని వద్దాం మనం. ఇప్పుడు చూడండి లైనింగ్ నీట్గా తిప్పేసుకున్న తర్వాత లైనింగ్ అన్నది కనిపించకూడదు డిజైన్ వైపు. మెయిన్ పీస్లో లైనింగ్ కనిపించకుండా అట్లా తిప్పేసుకొని రావాలి. వచ్చేసి లైనింగ్ అటాచ్ చేసేద్దాం ఇప్పుడు. దాని టోటల్గా అరౌండ్ లైనింగ్ అటాచ్ అవుతుంది. మెయిన్ పీసు మిషన్ పైన పెట్టేసి లైనింగ్ మాత్రం పైకి ఉండాలి. కరెక్ట్గా లైనింగ్ అటాచ్ అయినా సైడ్ కొనాకు వేసుకురావాలి. స్టిచ్ కార్నర్లో వేయాలన్నమాట, మధ్యలో కానీ వేయద్దు, ఎందుకంటే ఫినిషింగ్ రాదు సరిగ్గా. సైడ్కి ఒక స్టిచ్ వేసేసుకొచ్చేసి టోటల్గా వేయాలి రౌండ్ బ్లౌజ్. టోటల్గా మొత్తం వేసేసుకురావాలన్నమాట దీన్ని. చూడండి టోటల్గా వేసుకొచ్చినాం కదా. ఇప్పుడు మిగిలిన పీస్ ఏముంటుంది కదా, మనం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా లైనింగ్ మీద మెయిన్ పీసు, ఆ మెయిన్ పీస్ అన్నది టోటల్ అంటే బ్యాక్ కూడా 1 ఇంచ్ వదిలేను నేను. ఆ 1 ఇంచ్ సేఫ్టీ కోసమని కిందనే ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాం బాటంలో. ఎందుకంటే కట్ చేయట్లేదు నేను అది. అక్కడ పీస్ కట్టాలి యాక్చువల్లీ. ఆ పీస్ అవసరం లేదనేసి నేను అదే పీస్ని ఫోల్డ్ చేసేసాను. ఇంకా మిగిలిన పీస్ అంతాను సైడ్లలో ఎంత ఉందో అంత మాత్రం ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేసుకుందాము నీట్గా. 1 ఇంచ్ వదులుకున్నాం కదా, అది మొత్తం కట్ చేసేసాను. లైనింగ్ కరెక్ట్ కటింగ్ అనమాట. లైనింగ్ లెక్కకి ఇదంతా కట్ చేసేసుకోవాలి సీదా. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకుందాం. ఎక్కడైనా అడ్డం వస్తే తీసేస్తాం దాన్ని. మా పూసలు వేసి కుట్టాం కదా, గోల్డెన్ కలర్ బీడ్స్ వేసినాం కదా, అడ్డం వచ్చినాయి కొంచెం తీసేసినాను అది సైడ్లో. తర్వాత స్టిచ్ వేసేసుకుందాం. బ్యాక్ సైడ్ డాట్స్ పట్టుకుంటాను నేను, ఎందుకంటే నిడిల్ పోతుంది. ఆ నిడిల్ కిందకి అవి పూసలు వచ్చినాయంటే నిడిల్స్ పోతుంది, బీడ్స్ వస్తే దానికోసం నిడిల్ ఎక్కడైనా ఏదైనా వస్తే తీసేస్తాము. తర్వాత ఇక్కడ ఫ్రంట్ పీస్ బ్యాక్ స్లీవ్స్ తీసేసుకొని మధ్యలో కరెక్ట్గా బోర్డు ఉంది కదా, ఆ మధ్యలో కరెక్ట్గా సెట్ చేసుకొని మధ్య నుంచి పెట్టుకొని స్లీవ్స్ 1/2 ఇంచ్ మాయ పట్టుకొని స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలి టోటల్గా. అట్లాగా బాటమ్కి స్లీవ్స్ బాటమ్ అనమాట ఇది. 2 స్లీవ్స్ అట్లాగే సెట్ చేసుకోవాలి. మధ్యలో ఖచ్చితంగా కరెక్ట్గా అంటే డిజైన్ కరెక్ట్గా రావాలి. ఇది మధ్యలో లైనింగ్ పీస్ కూడా మనం మార్క్ వేసుకోవాలి. అట్లా మార్క్ వేసుకొని కరెక్ట్గా మధ్యలో సెట్ చేయాలన్నమాట. సెట్ చేసి 2 స్లీవ్స్ అట్లానే స్టిచ్ చేసుకొని రావాలి. సేమ్ ఇట్లా ఫ్రంట్ ఒక స్లీవ్ ఎట్లా రెడీ అయిందో అది రెండో స్లీవ్ కూడా అట్లనే రెడీ చేసుకురావాలి. తర్వాత ఇప్పుడు మెయిన్ పీస్ దీనికి కూడా ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేసుకొని మనం ఎట్లయితే లైనింగ్కి ఫ్రంట్ నెక్కి ఎట్లా స్టిచ్ వేసినామో అట్లా ఆ స్టిచ్ వేసుకురావాలి. మధ్యలో ఒక స్టిచ్ లైనింగ్ పైన పడాలి ఆ స్టిచ్. ఇట్లా స్టిచ్ వేసుకొచ్చిన తర్వాత ఇంకొక స్లీవ్ అట్లనే రెడీ చేసేసుకుందాము. అయిన తర్వాత ఇది కూడా స్లీవ్ కూడా లైనింగ్ అటాచ్ అనమాట. టోటల్గా లైనింగ్ అటాచ్ అవుతుంది దీనికి కూడా. బీడ్స్ మధ్యలో ఏదైనా మీకు డిస్టర్బ్ అయితే అది బ్లీడ్స్ తీసేసుకున్నా, నేను తీసేస్తున్నాను నిదానంగా. అట్లా డిజైన్ ఉన్న బ్లౌజ్కి వస్తే తీసేసేయండి, నో ప్రాబ్లం అది. ఇట్లా అయిన తర్వాత మొత్తం ఎక్స్ట్రా పీస్ వదిలేం కదా, అది కట్ చేసేసుకుందాం దీంట్లో. ఇట్లా స్లీవ్స్ రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా 2 స్లీవ్స్ 2 స్లీవ్స్ రెడీ అయిపోయినాయి మనకి. తర్వాత ఫ్రంట్ పార్ట్ మీద ఇది మెయిన్ పీస్ మీద అంతా రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టుకొని ఆ డిజైన్ ఎట్లా ఉందో సేమ్ అట్లా సేఫ్టీ పిన్ పెట్టేస్తాను మధ్యలో నేను కరెక్ట్గా కదలకుండా క్లాత్ అనమాట. పెట్టేసుకొని సేమ్ ఇట్లా కింద కూడా కదలకుండా ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకొని తిప్పేసుకొని ఆ డిజైన్ ఎట్లా ఉందో డిజైన్ పక్క నుంచే నిదానంగా తీసుకురావాలి. ఇక స్టిచ్చింగ్ మాత్రం నిదానంగా వేసుకోండి, ఫాస్ట్గా వేయద్దు. స్టోన్ లైన్ మీద దాని మీద పోతే డిజైన్ చెడిపోయేది, అదే అంటే పోతుంది డిజైన్ పాడవుతుంది. సో దానివలన మనం నిదానంగా సైడ్కి వేసుకొని ఒక 1/2 ఇంచ్ మళ్ళీ దీన్ని కూడా మాయ పెట్టుకొని మిగిలింది కట్ చేసేసుకుందాము.
కట్ చేసి కచ్చకలు పెట్టుకొని అక్కడక్కడ ఇది కూడా తిప్పేసి యాజ్ సేమ్ స్టిచ్చింగ్ వేసుకురావాలి. లైనింగ్ మీద గ్రిప్ ఉంటుంది అనమాట లైనింగ్ స్టిచ్చింగ్ వేస్తే. తర్వాత లైనింగ్ అటాచ్ చేయడం యాజ్ సేమ్ బ్యాక్ ఎట్లా చేసినాం అట్లాంటి దీన్ని కూడా లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి. టోటల్గా చూడండి ఇట్లాగా లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత టోటల్గా అయిపోయింది అనమాట. దీనికి కూడా ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, అది కూడా కట్ చేసేద్దాము. టోటల్ కట్ చేసేయండి దీన్ని కూడా. తర్వాత ఆ బ్యాక్ ఫ్రంట్ పీస్ కట్ చేసినాం కదా, ఆ పీస్ ఎత్తుకొని ఆ కట్ చేసిన పీస్ ఫ్రంట్ మీద ఇంకొక లెఫ్ట్ సైడ్ ఉన్న పీస్కి పెట్టేసి సేమ్ అదే సైజు నెక్ అటాచ్ చేసుకొని రావాలి మనం. ఎందుకంటే అది దాంట్లో కట్ అయింది కదా, అదే కటింగ్ అనమాట దీంట్లో ఈ సైడ్కి లెఫ్ట్ సైడ్ ఉన్న పీస్కి అనమాట ఇది సేమ్. తర్వాత దాని పక్క నుంచి స్టిచ్ వేసుకుందాం. లైనింగ్ అటాచ్ చేస్తున్నాను నేను. సేమ్ దానిపై అట్లా స్టిచ్ వేసుకురావాలి. టోటల్ లైనింగ్ అటాచ్ అయిపోయింది దీనికి. దాంట్లో మిగిలిన రెఫల్స్ ఉంటాయి కదా, ఆ మిగిలిన పీసే పెట్టుకోవాలి. నెక్ కట్ చేసిన పీసు ఇప్పుడు దానిపై నుంచి దాని పక్క నుంచి నెక్ కట్ చేసుకుందాము. సేమ్ రైట్ సైడ్ ఉన్న నెక్ ప్రకారమే లెఫ్ట్ సైడ్ నెక్ కూడా వచ్చేస్తుంది అనమాట, ఫ్రంట్ నెక్. దానికి కూడా అంత మొత్తం ఎక్స్ట్రా కటింగ్ ఉన్నంత తీసేద్దాము. తీసిన తర్వాత చూడండి 2 పీసులు ఇట్లా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ రెఫల్స్ ఉంటాయి కదా, అవి కూడా లైనింగ్ అటాచ్ చేసేసుకుందాం. టోటల్గా సైడ్ పీసులు అనమాట ఇవి, ఫ్రంట్ పార్ట్ సైడ్ పీసులు. ఇది కూడా లైనింగ్ అటాచ్ అయిపోయింది కదా, మిగిలిన పీస్ దీన్ని కూడా కట్ చేసేసేయాలి సేమ్. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు మనము దీనిపైన ఫ్రంట్ పార్ట్ మీద సైడ్కి పెట్టుకొని ఆ సైడ్ పీస్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మాయ పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇలా టోటల్గా డబల్ స్టిచ్ వేసుకోవాలి దానికి. తర్వాత సిల్క్ సారీ కదా, సో అందుకొంచెం ఓవర్లాక్ చేసాను దానికి. ఇప్పుడు ఇలా 2 పీసులు రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి పెడదాం మనము. ఉక్స్ పట్టికి లైనింగ్ తీసుకొని పైన పెట్టేసి లోపలికి ఫోల్డ్ చేయాలి. నిదానంగా తీసుకోవాలి, అక్కడ వర్క్ మీద నిదానంగా రావాలన్నమాట. పైన పెట్టేసి సేమ్ దానికి కూడా మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ మీదనే, డబల్ స్టిచ్. తర్వాత ఫోల్డ్ చేసేసేయాలి దాన్ని. టోటల్గా ఫోల్డ్ అయిపోతుంది అనమాట, ఇన్ అవుట్. ఇది ఉక్స్ పట్టికేమో లోపలికి అంటే లోపలికి ఫోల్డ్ అవుతుంది, కాజా పట్టికేమో బయటకు వస్తుంది అనమాట, అవుట్ సైడ్కి వస్తుంది అది. ఇది మీకు ఒకవేళ లేబుల్ ఉందనుకోండి, లేబుల్ కూడా వేసుకోండి, మంచి పబ్లిసిటీ అవుతుంది లేబుల్తోని. సో మాకు ఉంది కాబట్టి నేను లేబుల్ వేస్తున్నాను మా బ్లౌజ్ది. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ రైట్ సైడ్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్కి లోపల పెట్టి ఉల్టా మీద పెట్టి సీదా మీద తీసుకోవాలి. మెయిన్ పీస్ అనమాట ఇది, అంటే న్యాచురల్ పీస్ తీసుకొని వేసుకోవాలి. దానికేమో ఉక్స్ పట్టికేమో లైనింగ్ పీస్ వేయాలి, కాజా పట్టికేమో న్యాచురల్ పీస్ మన మెయిన్ పీస్ ఉంటుంది అదే వేసుకోవాలి. ఎందుకంటే ఇది బయటికి కనిపిస్తుంది కదా, సో దానివలన మెయిన్ పీసే వేసుకోవాలి. దీనికి లోపల పెట్టి పైకి తీసుకురావాలన్నమాట. దీన్ని ఇట్లా పైకి ఫోల్డ్ చేసి 1 ఇంచ్ బయటకు ఉండాలి. ఇది 1 ఇంచ్ బయటకు వచ్చేసి సేమ్ మళ్ళీ దానిపైన స్టిచ్ వేసుకోండి, డబల్ స్టిచ్ వేసేయండి దాని మీద. దీనికి కూడా మిగిలిన ఎక్స్ట్రా పీస్ ఉంటే కట్ చేసేయండి. ఇట్లా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్కి నేను క్రాస్ పట్టి తీసుకొని నెక్కి అటాచ్ చేస్తున్నాను. ఒక సైడ్ డిజైన్ ఉంది, ఇంకొక సైడ్ నార్మల్ హెమ్మింగ్ అనమాట. సో దానికి హెమ్మింగ్ కోసమని పట్టి వేస్తున్నాను. ఇట్లా చూడండి, అక్కడక్కడ చిన్న చిన్న కచ్చకలు పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని నార్మల్గా ఎట్లా మనం నార్మల్ బ్లౌజ్లో ఎట్లా కుడతామో అట్లా దీనికి ఒక 1/2 ఇంచ్ పట్టి వేసుకురావాలన్నమాట. దీనికి కూడా సేమ్ మనం బ్లౌజ్కి ఎట్లా హెమ్మింగ్ పట్టి యాడ్ చేసుకుంటామో దీన్ని కూడా సేమ్ అలాగే వేసుకొని రావాలి. తర్వాత ఇది అయిపోయింది. మిగిలిన ఎక్స్ట్రా పీసు దీన్ని కూడా కొంచెం కట్ చేసి తర్వాత హెమ్మింగ్ చేయడం నీడిల్తోని. ఇట్లా అయిపోయింది ఇది. ఇప్పుడు షోల్డర్ అటాచ్ చేద్దాం మనం. బ్యాక్ ఫ్రంట్ 2 తీసుకొని షోల్డర్ అటాచ్ చేసుకోవాలి. వర్క్ స్టోన్ లైన్ అది ఉంటుంది కదా, నిదానంగా చూసి అటాచ్ చేయాలి. ఇది వర్క్ బ్లౌజ్ కదా, కొంచెం నిదానంగా కుట్టుకోవాల్సి వస్తుంది. షోల్డర్ దగ్గర కానీ హెమ్మింగ్ పట్టి ఎక్కడ ఫ్రంట్ తిప్పేయడం కానీ ఏదైనా సరే నిదానంగా. ఇప్పుడు స్లీవ్ అటాచ్ చేసుకోవాలి. స్లీవ్ అటాచ్ మధ్యలో పెట్టుకొని కచ్చిగా కొట్టాం కదా, అక్కడ మధ్యలో మార్కింగ్ వేసుకొని ఆ మధ్య నుంచి తీసుకురావాలి. స్లీవ్ ఎప్పుడు కొన నుంచి పెట్టుకొని రావద్దు. ఇట్లాగా డబల్ స్టిచ్ వేసేసుకొని స్లీవ్ అటాచ్ చేసేసుకోవాలి. టోటల్గా స్లీవ్ అటాచ్ చేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ వేసుకోవాలి స్లీవ్స్కి. ఎప్పుడు ఓవర్లాక్ కూడా చేసుకుంటే సిల్క్ బ్లౌజ్ కదా చాలా బాగుంటుంది. ఫినిషింగ్ కూడా లోపల నుంచి కూడా చిన్న నీట్గా ఉంటుంది, బయట నుంచి కూడా నీట్గా ఉంటుంది అనమాట. ఇట్లాగా టోటల్ స్టిచ్చింగ్ వేసుకొని రావాలి. 2 స్లీవ్స్ 2 సైడ్ అటాచ్ చేసేసుకోవాలి. ఇది అయిన తర్వాత సైడ్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫిట్టింగ్ ఇంకొక స్లీవ్ అటాచ్ చేస్తున్నాను, రెండో స్టిచ్ కూడా ఈ సైడ్ కూడా అట్లాగే సేమ్ యాస్టీస్ అటాచ్ చేసుకొచ్చేసేయాలి. చూడండి, తర్వాత నేను ఫిట్టింగ్ వేస్తున్నాను సైడ్ నుంచి. సేమ్
స్లీవ్స్ హార్మోల్ సైజ్ ఎంత ఉందో స్లీవ్ సైజు, హార్మోల్ సైజ్కి, వెస్ట్ సైజ్కి, చెస్ట్ సైజ్కి అన్నిటికీ ఒక మార్కింగ్ వేసుకొని కరెక్ట్గా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలినాం కదా కటింగ్ స్టిచ్చింగ్లో, దానిలో కటింగ్లో అది సేమ్ అట్లాగా పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఫిట్టింగ్ అయింది. చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్గా బ్లౌజ్ ఇలా రెడీ అయిందనమాట. చూస్తారు కదా. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.